హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. ఏతద్ భానువాసరే ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రాతః ఏకాదశ వాదనాత్ సార్ధ ఏకాదశ వాదన పర్యంతం భారతీయ సంస్కృతి అంతర్భాగే ఋగ్వేద ప్రవచన కార్యక్రమः కౌశితకి ఉపనిషత్ అంతిమభాగः పునరారంభం కరవామహై. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు తిరిగి సాయంకాలం 4:30 గంటలకు భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన ఋగ్వేద అధ్యయనంలో కౌశితకి ఉపనిషత్తు చివరి భాగంలో కొన్ని విషయాలు అధ్యయనం చేసుకుందాం. ఆదౌ పూజ్యో గణాధిపః, గణపతి సూక్తం అనంతరం వేదమాతృస్తవం, ఓంకార నాదస్తవం, వ్యాసభగవతః స్మరణం చ కరవామహై. ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో ముందుగా వేదమాతను స్మరిద్దాం, బ్రహ్మనాదాన్ని స్మరిద్దాం. అనంతరం వ్యాస భగవానుల వారిని స్మరించి కార్యక్రమంలోకి వెడదాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యరయుడెవ్వడు
సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఋగ్వేదంలో 5 మండలాలు 5 మండలాలంటే మండల భాగం 5 భాగాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 6వ మండలంలో ప్రవేశిస్తున్నాం. ఈ 6వ మండలంలో 6వ భాగంలో ప్రవేశించే ముందు కౌశితకి ఉపనిషత్తు చివరి భాగంలో చెప్పినటువంటి ప్రాణాయామ ప్రక్రియ పునశ్చరణ చేసి ఈ మంత్రభాగంలో ప్రవేశిద్దాం. ప్రాణస్య ఆయామ ప్రాణాయామ. ప్రాణశక్తిని నియమించుటయే ప్రాణాయామము. యాంత్రికంగా జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల క్రమాన్ని ప్రయత్నపూర్వకంగా పూరక, కుంభక, రేచక, శూన్యక అనేటటువంటి 4 సోపానాలు కలిగిన ఒక ప్రక్రియ, ప్రాణాయామ పరిక్రియ అభ్యాసం చేసినట్లయితే శారీరక మానసిక స్వాస్థ్యం లభిస్తుంది. విద్యార్థులకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేసినట్లయితే వాళ్లకు ఏకాగ్రత, సునిశ్చిత బుద్ధి, ధారణాశక్తి సులభంగా అలవడతాయి. విద్యార్థులకు కావాల్సింది ఏకాగ్రత. ఒక విషయాన్ని గురించి మనం చదువుతున్నాము, వింటున్నాము అంటే దాని మీద తప్ప మరో దృష్టి మరో చోటికి వెళ్ళకూడదు. అది ఏకాగ్రత. ఏకస్మిన్ అగ్రభావ యస్య అస్తి ఇది ఏకాగ్రత. ఒకే దాంట్లో నిష్ఠమైనటువంటి తత్వం ఏకాగ్రత అని అంటారు. కనుక ఏకాగ్రతను, సూక్ష్మబుద్ధిని, ధారణాశక్తిని పెంపొందించేది ప్రాణాయామం. అదేవిధంగా రక్త ప్రసరణ వేగాన్ని నియంత్రించటం, మనస్సుకు ప్రశాంతిని చేకూర్చటం, మనస్సును బుద్ధిలో లయింపచేయటం, ఇలాంటి విశేషమైన ప్రక్రియలు ఉన్నాయి ప్రాణాయామంలో. ఈ ప్రాణాయామంలో ముందుగా కనిష్ట ప్రాణాయామం, మధ్యమ ప్రాణాయామం, జ్యేష్ఠ ప్రాణాయామం, ముద్రా ప్రాణాయామం, మహాప్రాణాయామం, ఇలాంటి భాగాలున్నాయి, విభాగాలున్నాయి. గురుముఖత నేర్చుకుంటే ఎటువంటి ఆటంకాలు ఉండవు. సులభంగా గురువుగారి దగ్గర నేర్చుకునే అవకాశం లేనప్పుడు సులభంగా చేయగలిగేది సుఖ ప్రాణాయామం. ఈ సుఖ ప్రాణాయామం అందరికీ అనువైనది, అందుబాటులో ఉండేది, సులభంగా నేర్చుకోగలిగేది, సుఖాసనంలో చేయగలిగేది కనుక సుఖ ప్రాణాయామం అన్నారు. ప్రత్యేకంగా ప్రాణాయామానికి పద్మాసనం, వజ్రాసనం మాత్రమే ఉపయోగపడేవి. దానివల్ల ప్రాణాయామం సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కారణం ఆసనాన్ని బట్టి
ఆయామం ఉంటుంది. ఆయామం అంటే నియమం. తిష్ట కుదిరితే నిష్ఠ కుదురుతుంది. తిష్ట అంటే కూర్చోవటం, నిష్ఠ అంటే ఏకాగ్రత. ఆసనానికి ప్రాముఖ్యం ఇస్తారు. కూర్చోవడమే సరిగ్గా రానప్పుడు వాడికి ఏకాగ్రత ఎలా సాధ్యమవుతుంది? కనుక చిన్నపిల్లలకు బాల్యం నుంచి కూడా మనం నేర్పవలసింది సరిగ్గా కూర్చోవటం. సమం కాయ శిరోగ్రీవం అని భగవద్గీతలో చెప్పారు. సమం కాయ శిరోగ్రీవం, శిరస్సు దగ్గర నుంచి మెడ దగ్గర నుంచి వెన్నెముక దగ్గర నుంచి ఈ భాగం అంతా ఒక సరళ రేఖ ఆకారంలో సమానంగా ఉండాలి. అలా నిటారుగా కూర్చున్నప్పుడే ప్రాణాయామం సిద్ధిస్తుంది. సుదీర్ఘమైన ఉచ్ఛ్వాస, సుదీర్ఘమైన నిశ్వాస, అదే ప్రాణాయామం. సుదీర్ఘమైన శ్వాసక్రమంలో నాడీ స్పందన స్పష్టంగా ఉంటుంది. వైద్యులు నాడీ స్పందన చూసేటప్పుడు సుదీర్ఘంగా ఉచ్ఛ్వాస తీసుకోమంటారు, సుదీర్ఘంగా నిశ్వాస తీసుకోమంటారు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసం సుదీర్ఘంగా తీసుకున్నప్పుడే వాడికి నాడీ స్పందన సరిగ్గా తెలుస్తుంది. ప్రాచీన వైద్య సిద్ధాంతాన్ని అనుసరించి పురుషులకు కుడి చేతి నాడీ పరీక్ష, స్త్రీలకు ఎడమ చేతి నాడీ పరీక్ష ద్వారా వారి ఆరోగ్యాన్ని అంతటినీ కూడా అప్పటికప్పుడు చెప్పగలిగే వైద్యులు మనకి ఇప్పటికీ ఉన్నారు, మహానుభావులు. వారందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలి. అటువంటి వైద్యులను నేను ప్రత్యక్షంగా కలుసుకున్నాను, వారి ద్వారా నాడీ పరీక్ష చేయించుకున్నాను. నాడీ స్పందన ఎలా ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. తదనుభవ రీత్యా శారీరక తత్వం 3 విధాలుగా ఉంటుంది. శ్లేష్మతత్వం, దాన్నే కఫతత్వం అంటారు. వాతతత్వం, పైత్యతత్వం. శ్లేష్మతత్వం జలతత్వానికి సంబంధించింది, వాతతత్వం వాయుతత్వానికి సంబంధించింది, పైత్యతత్వం అగ్నితత్వానికి సంబంధించింది. ఆపస్తేజో వాయు, ఆపస్తేజో వాయవ, ఆ 3 మన శరీరాన్ని నియంత్రించేది. సహజంగా సుశ్రుత సంహిత, చరక సంహితల్లో ఆ లక్షణాలు, సహజ లక్షణాలు ఏవైతే వారు చెప్పారో, పైత్యతత్వం కలిగిన వాళ్ళు అత్యుత్సాహం కానీ అతి జడత్వం కానీ కలిగి ఉంటారు. పైత్యతత్వం నిర్వీర్యంగా బలహీనంగా ఉన్నప్పుడు జడస్థితిలో ఉంటారు, ఏ పని చేయలేరు, ఆసక్తి ఉండదు, నిరాసక్తత ఉంటుంది, ఉత్సాహం ఉండదు. మరి పైత్యతత్వం అధికమై పైత్య దోషంగా పరిణమించినప్పుడు శరీరం అధికంగా ఉష్ణత పైకి రావటం, జ్వరం రావటం, సొమ్మసిలిపోవటం, స్పృహ తప్పటం, అరుపులు కేకలు, ఉద్రేకం, ఇవన్నీ వస్తాయి. ఉద్రిక్త వాతావరణం వచ్చేస్తుంది శరీరంలో. ఇది పైత్యతత్వం దోషంగా పరిణమించినందువల్ల కలిగే లక్షణాలు. ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఆ తత్వానికి సంబంధించిన వాళ్ళు. ఇంకా వాతతత్వం ఎలా ఉంటుంది? వాయువు ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడూ స్థిరంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. వాయువు సంచరిస్తేనే కదండి మనం అందరూ జీవిస్తుండేది. చలనం అనేది వాయువు యొక్క స్వభావం. సంచలనం ఈ 2 వాయువు యొక్క స్వభావాలు. ప్రసారం వాయువు యొక్క స్వభావం. ఒకచోటే ఉంటే వాయువు దిగ్బంధించినట్టే. కనుక ఈ వాయుతత్వం, వాతతత్వం కలిగిన వాళ్ళు చంచలమైనటువంటి స్థితిలో ఉంటారు. ఒక రకంగా ఆలోచిస్తారు, ఒక రకంగా మాట్లాడతారు, వేరో రకంగా పనులు చేస్తారు. ఒకదానికొకటికి సంబంధం ఉండదు. త్రికరణ అశుద్ధి ఏర్పడుతుంది. చంచలత్వం, దానికి తగ్గట్టే మనశ్చాంచల్యం,
ఇప్పుడు మాట చెప్తారు, తర్వాత ఒక మాట చెప్తారు. ఇలా నేను అన్నానా ఇంతకుముందు అంటారు. ఈ వాతతత్వం దోషంగా పరిణమించినప్పుడు, అంటే ఆ తత్వం అధికమైనప్పుడు వారికి శరీరంలో ఉన్న వాయువు తగిన స్థానాల్లో ప్రసరించకపోవడం వల్ల, అధికంగా ఒక్కో చోట ఉండటం వల్ల ఆ భాగాల్లో బాధలు ఏర్పడతాయి. సామాన్యంగా సంధిబంధాలకు సంబంధించిన వ్యాధులు, శిరోవాతం, అలాగే సంధిబంధాలకు సంబంధించినటువంటి వాత బాధలు, ఇవన్నీ ఏర్పడుతుంటాయి. అవి కూడా ఒక చోట ఉండవు, రకరకాలుగా ఒక చోట మరో చోట అలా ఏర్పడుతుంటాయి. దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా ఉంటుంటుంది. ఇంకా శ్లేష్మతత్వం, కఫతత్వం ఉన్నవాళ్ళు స్వర ప్రక్రియ సరిగ్గా ఉండదు. సహజంగా వాళ్ళు, ఈ కఫతత్వం కలిగిన వాళ్ళు అతి సన్నగా ఉండటం కానీ, అతి సౌష్ఠవం కానీ ఉంటుంటుంది. బక్కచిక్కి ఉండటం కానీ, లేదా పూర్తిగా పుష్టిగా ఉండటం కానీ, ఆ ద్విధ ప్రకృతి కనిపిస్తుంటుంది మనకి. ఎక్కువగా మంచినీళ్ళు తాగటం, ఎక్కువగా ఆహారం తీసుకోవటం, అలాగే అతిమూత్ర వ్యాధి, అతిసార వ్యాధి, ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి. ఈ వ్యాధి కలిగిన వాళ్ళకి ఎక్కువగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు బయటపడుతుంటాయి. చలికాలం వచ్చినప్పుడు చాలా బాధపడిపోతారు, ఆయాసం వస్తుంటుంది. ఇదంతా శ్లేష్మతత్వ ప్రకృతి. ఈ విధంగా మానవులు 3 తత్వాలుగా అభించాడు సుశ్రుతుడు, చరకుడు. ఈ తత్వాలను సరి చేసుకోవాలంటే ప్రాణాయామం తప్ప మరొకటి లేదు మార్గం. ఔషధాలు ఉన్నాయి. త్రిఫల రసాయనం ఉంటుంది, త్రిఫల చూర్ణం ఉంటుంది, త్రిఫల ఘృతం ఉంటుంది. ఇవన్నీ కూడా తత్వాలను దోషాలుగా పరిణమింపచేయకుండా సమానంగా వచ్చుతుంటాయి. దానివల్ల ఏమవుతుంది, శరీరంలో సహజంగా ఉండేటటువంటి 3 తత్వాలు సమతౌల్యంతో ఉంటాయి, దోషాలుగా పరిణమించవు, ఆరోగ్యం బాగుంటుంది. ఈ 3 తత్వాలు ఎవరి వల్ల వస్తున్నాయంటే సూర్యభగవానుడి వల్ల మాత్రమే. కౌశితకి ఉపనిషత్తులో చివరి భాగంలో ఉపమన్యుడు చెప్పిన విషయం ఇది. కనుక శారీరకమైనటువంటి సమతౌల్యం మానసిక సమతౌల్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మానసికంగా ఏ లోపం ఏర్పడినా అది శారీరకంగా పరిణమిస్తుంది. చంద్రమా మనసో జాతః, చంద్రుడి తత్వాన్ని బట్టి మనస్సు యొక్క పరిణామం ఉంటుంటుంది. అమావాస్య నాడు ఒక రకమైన స్వభావం ఉంటుంది, పౌర్ణమి నాడు ఒక రకమైన స్వభావం. ఈ రకంగా స్వభావం పర్వదినాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇటువంటి స్వభావాన్ని సమాన స్థితిలో ఉంచడానికి ఉపయోగించేదే ఔషధాలు కానీ, ప్రాణాయామాలు కానీ, యోగాభ్యాసం కానీ. ప్రాణాయామ ప్రక్రియల్లో సాధన చేసి నిరంతరం ప్రాణాయామం చేసే వ్యక్తి తప్పకుండా ఈ 3 దోషాలని సమంగా ఉంచగలడు. దానికి ఉదాహరణ ఆ పండిత సభలో వామదేవుడు చెప్తాడు. వామదేవుడు చెప్పిన ప్రక్రియ ఏంటంటే, పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో చెప్పిన విషయానికి ఆధారం వామదేవుడు చెప్పింది. అదే ఖేచరీ ప్రాణాయామం అంటారు.
ఖేచరీ ప్రాణాయామం వజ్రాసనంలోనూ, పద్మాసనంలోనూ, సుఖాసనంలోనూ కూడా చేయవచ్చు. ఏ ఆసనంలో చేసినా కూడా సమంకాయ శిరోగ్రవం అనే తత్వం కావాలి. ఇది కఫ, వాత, పైత్య తత్వాన్ని సమంగా ఉంచుతుంది, దోషాలుగా పరిణామం చేయదు. చేయనప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడు ఒకే తత్వానికి సంబంధించి ఉండడు. ఋతుధర్మాన్ని బట్టి వాటిలో తత్వం మారుతూ ఉంటుంది. వర్షాకాలంలో, శీతాకాలంలో కఫతత్వం విజృంభిస్తుంది, వేసవికాలంలో పైత్యతత్వం విజృంభిస్తుంది, శరదృతువులో వాతతత్వం విజృంభిస్తుంది. అది ఎక్కువైనప్పుడు ఆ రకమైన ప్రకృతి వస్తుంది. అలా రాకుండా శరీరతత్వాన్ని సమంగా ఉంచాలంటే ఔషధాల్లో త్రిఫలాచూర్ణం, త్రిఫలా రసాయనం, త్రిఫలాఘృతం వాటిని ఉపయోగించాలి ఆయుర్వేద శాస్త్రరీత్యా. ఆసనాల్లో ఖేచరీ ప్రాణాయామం, మహాప్రాణాయామం ఉంది. మహాప్రాణాయామం, ఖేచరీ ప్రాణాయామం ఈ రెండు చాలా చాలా అవసరమైనవి. ఖేచరీ ప్రాణాయామంలో ఇంతకుముందు అధ్యాయంలో కూడా దీని పునశ్చరణ జరిగింది. నాలుక చివరి భాగాన్ని పైకి అంగిటి భాగంలో తగిలించాలి. ఖే అంటే పైభాగం. ఖే చరంతీతి ఖేచరాహ. ఖే ఆకాశంలో, చరంతి సంచరించేవారు గనక ఖేచరాహ. ఖేచరాహ పక్షులు, దేవతలు అందరూ ఖేచరులే. ఆకాశంలో విహరించే వాళ్ళందరూ పక్షులు కానీ, దేవతలు కానీ, సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అందరూ ఖేచరులు అంటారు. ఆ ఖేచరులు ధ్యానం చేసేటప్పుడు చేసే ముద్రే ఖేచరీ ముద్ర. ఈ ఖేచరీ ముద్రలో నాలుక చివరి భాగాన్ని అంగిటికి తగిలించి ప్రాణాయామం చేయాలి. అది ఖేచరీ ముద్రలో చేసే ప్రాణాయామం. ముఖ్యంగా ఖేచరీ ముద్రలో పూరకం నోటి ద్వారా తీసుకోవాలి, గట్టిగా పూరకం చేయాలి. ఖేచరీ ముద్రలోనే, ఖేచరీ ముద్రలో ఉండి పళ్ళు బిగించి నాలుక పై భాగంలో పెట్టేసి పళ్ళు బిగించి పెదవులు తెరిచి ఆ విధంగా గాలిని శక్తివంతంగా లోపలికి తీసుకోవాలి. పూరకం పూర్తిగా తీసుకున్న తర్వాత కుంభకం చేయాలి. తర్వాత నాసిక ద్వారా, ముక్కు ద్వారా నెమ్మదిగా రేచకం చేయాలి. మళ్ళీ శూన్యకంలో కాసేపు ఉండాలి. ఇది ఒక ఆవృత్తం. ఇది ఖేచరీ ముద్రలో చేసే ప్రాణాయామం. ఈ ప్రాణాయామం వల్ల త్రిదోషాలు పరిహారం అవుతాయి. 3 తత్వాలు కూడా సమస్థితిలో ఉంటాయి. ఇది వామదేవుడు కౌశితకి ఉపనిషత్తులో చెప్పినటువంటి ప్రక్రియ, ప్రాణాయామ ప్రక్రియ. దాన్ని మనం అనుసరించాలంటే సాధన చేయాలి. సాధన లేకుండా ఏది సాధ్యం కాదు. ఏతద్విశేషాః ఆగామి భానువాసరే పునశ్చరణం కర్వామహై. తావత్పర్యంతం సర్వేభ్యః శుభం భవేత్, శుభం భూయాత్, శుభం భవతు. హరి ఓం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.